అమెరికాతో బ్రిటన్ చేతులు కలిపింది. ఇరాన్ లక్ష్యంగా బ్రిటన్, అమెరికా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇరాన్ క్షిపణి కేంద్రాలను తుడిచిపెట్టేందుకు బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ అమెరికాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ప్రయోగించే క్షిపణులను వాటి నిల్వ కేంద్రాల్లోనే ధ్వంసం చేసేందుకు తమ సైనిక స్థావరాలను వాడుకోవడానికి అమెరికాకు అనుమతిచ్చారు. నిర్దిష్ట పరిమితి రక్షణ కోసం మాత్రమే ఈ అనుమతి ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ క్షిపణుల వల్ల అమాయక ప్రజలు, బ్రిటన్ పౌరులు ప్రమాదంలో పడకుండా చూసేందుకే ఈ నిర్ణయమని స్టార్మర్ వివరించారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఈ చర్యలు చేపడుతున్నామని బ్రిటన్ చెబుతుండగా, ఇరాన్ తన స్కార్చ్డ్ ఎర్త్ విధానంలో ఈ ప్రాంతాన్ని అశాంతిలోకి నెట్టాలని చూస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. బహ్రెయిన్లోని అతిపెద్ద అమెరికా నౌకాదళ కేంద్రమే లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో అటు అమెరికా, ఇటు బ్రిటన్ అప్రమత్తమయ్యాయి. ఈ ఉద్రిక్తతలు మరిన్ని దేశాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. ఇరాన్ నుండి పొంచి ఉన్న ముప్పు దృష్ట్యా అమెరికా విదేశాంగ శాఖ అత్యవసర నిర్ణయం తీసుకుంది. బహ్రెయిన్లోని అమెరికా రాయబార కార్యాలయానికి చెందిన నాన్ ఎమర్జెన్సీ సిబ్బందిని, వారి కుటుంబ సభ్యులను వెంటనే ఆ దేశం విడిచి రావాలని ఆదేశించింది. అక్కడ ప్రయాణించాలనుకునే అమెరికా పౌరులు తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని హెచ్చరించింది.